నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. చేనేతల సంక్షేమం కోసం ట్రిప్ట్ ఫండ్ కావచ్చు, వివిధ రకాల చేనేతల సంక్షేమానికి సంబంధించి 90 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జౌళి శాఖ కమిషనర్ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పద్మశాలి జేఏసీ టీం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలామంది కనిపించవచ్చు. వాస లక్ష్మణ్ నిన్న దాకా ముఖ్యమంత్రి గారిని, చేనేత మంత్రి గారిని, బీసీ మంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొద్దున్న లేస్తేనే దుమ్మెత్తిపోస్తున్నాడు. ఇప్పుడెందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది కనిపించవచ్చు. ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి సమాజానికి ఎవరు మంచి చేసినా ధన్యవాదాలు తెలియజేసుడే, ఎవరు నష్టం చేసినా కడిగి పారేసుడే. నిన్నటిదాకా ఎందుకు వరినామంటే చేనేతలకు మంచి చేయాలని వరినాం. వీళ్ళకి ఇది మంచి చేసిన కూడా ధన్యవాదాలు తెలియజేసినాం. అంతే. ఇక్కడ మనకు ఒక పార్టీ మీద కోపం లేదు, ఒక పార్టీ మీద ప్రేమ లేదు. పద్మశాలి సమాజానికి ఎవరు మంచి చేస్తే వారికి స్వాగతించుడే, ఎవరు నష్టం చేస్తే వారిని వ్యతిరేకించుడే అనేది మన సిద్ధాంతం. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు ఈ వీడియో వరకు పరిమితం. మళ్ళీ రేపటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం. అక్కడ ఏ ప్రభుత్వాన్ని ఉండనివ్వండి. ఇప్పుడు చాలా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది పద్మశాలి సమాజం కోసం. కుప్పకూలిపోయిన నేత పరిశ్రమను యథావిధిగా ప్రారంభించాలి. ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికులకు, వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. పద్మశాలి సమాజానికి జనాభా ప్రతిపాదికన సంక్షేమ పథకం ప్రకటించాలి. అప్పటిదాకా యుద్ధం ఆగదు. జయ పద్మశాలి. పద్మశాలి కుల బాంధవులారా, మేము చెప్పింది వాస్తవమా కాదా ఆలోచించండి. అట్లాగే పద్మశాలి కుల బాంధవులందరినీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ పద్మశాలి జేఏసీ టీం అనేది పద్మశాలి సంక్షేమం కోసం ఈ ఛానల్ నిర్మాణం చేస్తున్నాం. ఎందుకంటే పద్మశాలి సమాజానికి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వేరే మీడియా వ్యవస్థల మీద ఆధారపడడం కంటే మన సమాజం కోసం మనమే ఒక మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఛానల్ కొద్దిగా పెద్దగా నిర్మాణం చేసే సంకల్పంతో ఉన్నాం. ఎందుకంటే జనాభా పెద్దగా ఉంది కదా. ప్రతి పద్మశాలి సోదరుడు కూడా ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక పద్మశాలి బిడ్డగా మీ సపోర్ట్ అందించండి. జై పద్మశాలి.